మే 5న నిర్వహించ తలపెట్టిన చలో భద్రాచలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూసం సచిన్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో టీహెచ్ఎస్ రాష్ట్ర 3వ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లు సీనియర్ నాయకులు లంక రాఘవులు సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. భూమిపై హక్కు, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం, హక్కుల రక్షణకై మే 5, 6వ తేదీల్లో జరిగే బహిరంగ సభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. వేలాదిగా తరలివచ్చి ఈ మహాసభలను దిగ్విజయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 3వ మహాసభలు మే 5, 6 తేదీల్లో భద్రాచలం పట్టణంలో జరగబోతా ఉన్నాయి. అంతకుముందు 3, 4 తేదీల్లో ఆదివాసీ సాంస్కృతిక సంబరాల పేరుతోటి రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ కళలను ప్రదర్శించడానికి సంస్కృతి సంబరాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఆదివాసీ రాష్ట్ర మహాసభలలో గిరిజన చట్టాలు, ఆదివాసీల హక్కులు, వాటి గురించి చర్చించి గిరిజన కోసం పోరాటాలు నిర్వహించడం, దాని గురించి ఈ మహాసభలో చర్చించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవిని కార్పొరేట్లకు అప్పజెప్పే విధంగా, అదేవిధంగా అడవుల్ని ప్రైవేట్ పరం చేసే విధంగా విధానాలు అవలంబిస్తూ ఆదివాసుల్ని అడవి నుంచి గెంటి వేసే విధంగా ప్రయత్నాలనేవి చేస్తున్నది. దీన్ని మొత్తం కూడా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పూర్తిగా పోరాటాల ద్వారా వ్యతిరేకించింది. ఇప్పటికి కూడా ఆ ప్రమాదం